పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనము. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఆధారపడు, ఆశీర్వాదం పొందు. దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉండును. నిజమే, ప్రభువును నమ్మితే, ప్రభువును ఆధారపడితే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలాంటి వాడు ఎలా ఉంటాడంట? ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు. ఎప్పటికీ నీళ్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ చెట్టు ఎండిపోని చెట్టు. మన జీవితం కూడా ఎండిపోకుండా ఉండాలంటే ప్రియ సోదరుడా సోదరి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. నీళ్లు ఏ విధంగా అయితే ఒక చెట్టుకు వస్తున్నాయో, దేవుని యొక్క కృప నీ కుటుంబంకి వస్తేనే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మరి నీవు ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని మీద ఆధారపడుతున్నావా? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీ కార్యములన్నింటిలో ప్రభువును స్మరింపుము, అతడు నీ పనులను సులభతరం చేయుము. దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ పనులన్నిటినీ సులభం చేస్తారు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. సింహపు పిల్లలు ఆహారం లేక అలమటించునేమో కానీ నన్ను నమ్ముకున్న వారిని, నాపై ఆధారపడు వారికి ఎల్ల మేలులు ప్రభు సిద్ధింపచేస్తాను అంటున్నాడు. నిజమే ప్రియ సోదరుడా సోదరి, ప్రభుపై ఆధారపడితే నీ జీవితంలో అన్ని మేలులు సిద్ధిస్తాయి. మరి నీవు ప్రభు మీద ఆధారపడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మీద ఆధారపడిన నోవా ప్రభు మీద ఆధారపడగా అతడు అతని కుటుంబము జలప్రలయం నుండి కాపాడబడుతుంది. అబ్రహాము దేవునిపై ఆధారపడగా సంతానం లేని ఆ కుటుంబంలో దేవుడు సంతానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆధారపడి జీవించగా ఫారో బానిసత్వం నుండి వారు బయటపడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు. మోషే దేవుని మీద ఆధారపడి జీవించగా ఎర్ర సముద్రం రెండుగా చీలిపోతుంది. ఏలియా దేవుని మీద ఆధారపడి జీవించగా
కాకులతో దేవుడు ఏలియాను పోషిస్తున్నాడు. షడ్రక్, మెషేక్, అబేద్నెగోలు అనే ముగ్గురు స్నేహితులు దేవుని మీద ఆధారపడి జీవించగా దేవుడు అగ్ని నుండి వారిని కాపాడుతున్నారు. దానియేలు దేవునిపై ఆధారపడి జీవించగా అతడు సింహపు బోనుల నుండి, సింహాల నుండి అతడు కాపాడబడుతున్నాడు. ఇంతమంది ప్రభు మీద ఆధారపడితే, ఇంతమంది ప్రభు మీద ఆధారపడగా ఇన్ని మేలులు పొందుకుంటే, నువ్వు ప్రభుపై ఆధారపడితే దేవుడు నిన్ను దీవించడా, ఆశీర్వదించడా? మరి నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేక ఈ లోకం మీద ఆధారపడుతున్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియ సోదరుడా, సోదరి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రభు మీద ఆధారపడడం అంటే ఏమిటి? మొట్టమొదటిది, ప్రభు మీద ఆధారపడడం అంటే ఆయన వాక్కును పూర్తిగా విశ్వాసం ఉంచడం. ఆయన వాక్కును మనము, ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా నమ్మడమే దేవుని మీద ఆధారపడడానికి చిహ్నంగా ఉంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో వాళ్ళు దేవుని మాటను, ఆయన వాగ్దానాలను తప్పకుండా జరుగుతాయని విశ్వసిస్తారు. చూడండి, పైన చెప్పబడిన అన్ని ఉదాహరణల్లో మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూస్తే నోవాకు దేవుడిచ్చిన మాట, ఓడను నిర్మించుము, నిన్ను నీ కుటుంబమును కాపాడుకొనుము. నోవా దేవుని వాగ్దానాన్ని విశ్వసించాడు. విశ్వసించి దేవుని మాట ప్రకారం ఓడను కడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఎందుకు ఈ ఓడను కడుతున్నావు, నువ్వు పిచ్చివాడివా, ఎండ కొడుతుంటే నువ్వు ఓడను ఎందుకు కడుతున్నావని అని ఉండొచ్చు. కానీ నోవా మాత్రం దేవుని వాక్కు పట్ల విశ్వాసం, ఆయన చేసిన వాగ్దానం పట్ల పూర్తి నమ్మకం. ఎందుకంటే ఆయన దేవుని మాట మీద ఆధారపడ్డాడు. మరి నీ జీవితంలో దేవుని మాటను నీవు పూర్తిగా విశ్వసిస్తున్నావా? దేవుని వాగ్దానాలను నువ్వు నమ్ముతున్నావా? నోవా నమ్మాడు కనుక నిజంగానే జలప్రళయం వచ్చింది. ఆ కుటుంబం జలప్రళయం నుండి కాపాడబడుతుంది. మీరు చూడండి, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. నీ సంతానము ఆకాశంలోని నక్షత్రముల వలె, ఇసుకలో ఉన్న రేణుల వలె నిన్ను చేస్తాను అని దేవుని వాగ్దానం ఇస్తే, దేవుని వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. ఆ వాక్కును పట్టుకొని ముందుకు నడిచాడు. అలా నడిచాడు కాబట్టే ఆ వాగ్దానం ఆయనలో నెరవేరుతుంది. దేవుని మీద ఆధారపడడం అంటే మొట్టమొదటిగా దేవుని మాటకు విశ్వాసం కలిగి జీవించడం. ఆయన వాగ్దానాలన్నీ కూడా నాలో పరిపూర్తి అవుతాయని విశ్వసించడం. మరి నీ జీవితం ఎలా ఉంది? దేవుని మీద ఆధారపడుతున్నావని ఊరికే చెప్పినట్టు కాదు. ఆయన మాటలో విశ్వాసం ఉండాలి. ఆయన వాగ్దానాలను నాలో జరుగుతాయని నువ్వు పూర్తి నమ్మకం కలిగి జీవించాలి. ఆధారపడడం అంటే ఆయన మాట నమ్మడం, ఆయన మాట ప్రకారం జీవించడం. రెండవది ప్రభు మీద ఆధారపడడం అంటే మన భారములను దేవునిపై మోపడం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నీ భారమును ప్రభు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. నిజమే ప్రియ సోదరి సోదరులారా, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, కీడులు వచ్చినప్పుడు, జీవితంలో నిర్జీవం కలుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవితం అంతా భారంతో ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? నీ భారం అంతా తగ్గించుకోవడానికి చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా సమస్య రాగానే వారికి వీరికి ఫోన్ చేస్తారంట. ఫోన్ చేసి నాకు ఇలా అయిందని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటారు. పక్కవాడికి చెప్తే నీ భారం తగ్గుతుందా? దేవుని మీద ఆధారపడేవాడు ఏం చేస్తాడు? తన భారం మొత్తాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాడు. మీరు చూడండి, మీరు గమనించండి, ఏలియాను యెజబెలు రాణి వెంటాడుతుంది, సైనికులు వెంటాడుతున్నారు. అప్పుడు ఏలియా ఎవరికి ఫోన్ చేశాడు? ఆయన ఫోన్ చేసింది ఎవరికంటే దేవుడికి. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి
ప్రభువా ఈ జీవితం ఇక చాలయ్యా అని దేవునితో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఏం జరిగింది? అలా భారం వేస్తే ఏం జరిగింది? పరలోకం నుండి దేవుడు ఒక దేవదూతను పంపుతున్నాడు. ఏలియాను పోషిస్తున్నాడు. ఆయనను హోరేబు కొండకు చేరుస్తున్నాడు. ప్రభు మీద ఆధారపడడం అంటే మన భారం ఆయన మీద మోపడం. మరి నీవు దాన్ని చేస్తున్నావా? భారముల సమయంలో నీవు ఎవరిని పిలుస్తున్నావు? ప్రభు నన్ను రక్షించుము అని దేవుని పిలుస్తున్నావా? ఫ్రెండ్ నన్ను రక్షింపుమని ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? యేసయ్య కూడా సిలువ మీద 2 చేతులను 2 చీలల మీద మరియు 2 కాళ్ళను 1 చీలల మీద సిలువలో వేలాడుతూ భార సమయంలో ఏమంటున్నాడు? తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. అంటే భారాన్ని మొత్తాన్ని తండ్రి దేవునికి అప్పగించాడు యేసు ప్రభు. అందుకే ఆయన భారం తొలగించబడుతుంది. 3వ రోజు ఉత్థానుడవుతున్నాడు. ప్రియ సోదరా సోదరి, నీ జీవితంలో ఉన్న భారమును ప్రభువుకు అప్పగించడమే దేవుని మీద ఆధారపడడం అంటే. నీవు దానిని చేస్తున్నావా? మొట్టమొదటగా దేవుని మీద ఆధారపడడం అంటే ఆయన మాటపై విశ్వాసం, వాగ్దానాల మీద పూర్తి నమ్మకం. రెండవది మన భారాన్ని ప్రభు మీద మోపడం. ఇక మూడవది దేవుని మీద ఆధారపడడం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను ప్రకారం విధేయత చూపించడం. ఒక వ్యక్తి మీద మనం ఆధారపడుతున్నామంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడం. అందుకే ప్రభు యోహాను శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నారు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందుదురు, అప్పుడు మీరు ఆశీర్వదించబడెదరు. యేసు ప్రభు తండ్రి ఆజ్ఞలను పాటించినట్లుగా మనం యేసు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞను మనం పాటిస్తే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. దేవుని మీద ఆధారపడడం అనగా ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి. మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఇందాక చెప్పిన ఉదాహరణలో నోవా దేవుడు చెప్పినట్లు చేశాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేశాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. మోషే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ప్రకారం జీవించాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. మరి నీ జీవితం వీరందరిలాగా ఆశీర్వదించబడాలంటే నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? తండ్రి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా? కుమారుడిచ్చిన 2 ఆజ్ఞలు, ఒకే ఒక ఆజ్ఞ, ప్రేమ ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించడం, సోదరుని ప్రేమించడం. ఆ ఆజ్ఞలను నువ్వు పాటించినట్లయితే నీ జీవితం ఏ విధంగా అవుతుందంట అంటే దేవుని మీద ఆధారపడిన జీవితం, ఆశీర్వదించబడే జీవితం. ఇక నాలుగవది దేవుని మీద ఆధారపడడం అంటే దేవునిలో జీవించడం. ఇందాక మనం చదువుకున్నాం యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ అది ఫలించదు. ద్రాక్షవల్లితో మనం ఉన్నట్లయితేనే, యేసు ప్రభుతో ఉన్నట్లయితేనే నీ జీవితం ఫలిస్తుంది, ఆశీర్వదించబడుతుంది. అందుకే పునీత పౌలు గారు
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనంలో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆయన యందే మనం జీవించుచున్నాము, క్రీస్తునందే మనం సంచరించుచున్నాము, ఆయనలోనే ఉనికిని కలిగి ఉన్నాము. నిజమే ప్రియ సోదరుడా సోదరి, మన జీవితం ఎక్కడ ఉంది? యేసయ్యలో ఉంది. మన ఉనికి ఎక్కడ ప్రారంభమైంది? యేసులో ప్రారంభమైంది. మనం ఎక్కడ సంచరించుచున్నాం? యేసులో సంచరించుచున్నాం. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? యేసయ్య దగ్గరలో, యేసయ్యతో ఇమిడిపోవాల్సిన వాళ్ళం. అంటే ఇప్పుడే మనం ఆయనను మీద ఆధారపడడం అంటే ఆయనలో జీవించడం నేర్చుకోవాలి, యేసులో జీవించడం నేర్చుకోవాలి. నేను ద్రాక్షవల్లి అయిన యేసయ్యతో అంటుగట్టబడాలి. నేను రెమ్మని, ఎవడు నా యందు ఉంటాడో నేను ఎవరి యందు ఉందునో వాడు అధికముగా ఆశీర్వదించబడేదారు. అంటే ప్రభు మీద ఆధారపడడం అంటే యేసయ్యలో జీవించడం. అందుకే పౌలు గారు అన్నారు, జీవించుచున్నది నేను కాదు, యేసే నాలో జీవిస్తున్నాడు. మన జీవితం కూడా అలా మారినప్పుడు మన జీవితం ఆశీర్వదించబడే జీవితంగా మారుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడడం అంటే ఆయన వాక్కునందు విశ్వాసం ఉంచడం. రెండవదిగా ఆయన మీద మన భారములన్నిటినీ మోపడం. మూడవదిగా ఆయన ఆజ్ఞలను పాటించడం. నాలుగవదిగా ఆయనలో జీవించడం. ఈ 4 చేసినప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అని అర్థం. ఆయన మాట మీద విశ్వాసం, రెండవదిగా ఆయన మీద భారం వేయడం, మూడవదిగా ఆయన ఆజ్ఞలను పాటించడం, నాలుగవదిగా ఆయనలో జీవించడం. అప్పుడు మనం దేవుని మీద ఆధారపడిన వాళ్ళం అవుతాం. ఆధారపడితే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? పరిశుద్ధ గ్రంథ వాక్యాలను మనం పరిశీలన చేస్తే దేవుని మీద ఆధారపడిన వారికి వచ్చే ఆశీర్వాదాలు. మొట్టమొదటిది కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనము తెలియజేస్తుంది, ప్రభువును నమ్మిన వారికి ఆయన కృప ఆవరించి ఉండును. నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఆయన వాక్కును విశ్వసించినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆయనపై భారమును మోపినట్లయితే, ఆయనలో జీవిస్తున్నట్లయితే దేవుని కృప ఏం చేస్తుందంట? నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, ఆవరిస్తుంది. ఆశీర్వాదమును ప్రభు పరలోకం నుండి కృపగా మీకు దయచేస్తాడు. రెండవది యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము, ప్రభువును నమ్మిన వారు నూతన బలం పొందుదురు. చాలాసార్లు నిరాశ నిస్పృహలతో కూడిన బ్రతుకులు ఉంటాయి. ఇలాంటి నిరాశ మధ్యలో, నిస్పృహ మధ్యలో మనం ప్రభువును నమ్మితే, ప్రభు మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడంట? ఒక నూతన బలాన్ని నీకు దయచేస్తాడు. ఎవరెవరైతే నిరాశ ఉందో వారందరికీ ప్రభు ఇస్తున్న సందేశం, నువ్వు ప్రభువు మీద ఆధారపడు, ప్రభు ఒక నూతన బలం నీకు దయచేస్తాడు. ఇక మూడవది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభువును నమ్మువాడు అభ్యుదయమును పొందును. నిజమే, మన జీవితంలో అభ్యుదయం పొందాలంటే, మన జీవితం పైకి ఎగరేయబడాలంటే, మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలంటే పరలోక ఆశీర్వాదం కావాలా? లేదా అది ఎలా దొరుకుతుందంట? ప్రభు మీద ఆధారపడితే. ప్రభు మీద ఆధారపడితే నీ కుటుంబం అభ్యుదయంలోనికి వస్తుంది. కాబట్టి ఇవి ప్రభు మీద ఆధారపడితే మనకు వచ్చే ఆశీర్వాదాలు. కాబట్టి నువ్వు ఈరోజు పరిశీలించుకోవాలి, నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? ఆధారపడడం అంటే ఆయన మాటను విశ్వసిస్తున్నావా? ఆయన చెప్పిన వాగ్దానాలను విశ్వసిస్తున్నావా? నీ భారమును ప్రభు మీద మోపుతున్నావా? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఆయనలో జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, ఆయన కృప నిన్ను ఆవరించి ఉంచాలని, ఆయన బలంను పొందుకోవాలని, ఆయనకు ద్వారా అభ్యుదయం పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆశపడుతున్న దేవుని మీద నీవు ఆధారపడతావా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో నిన్ను నమ్మువాడికి దీవెనలు కురిపిస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. ప్రభువా, దివ్యవాణి వీక్షకులందరూ నిన్ను నమ్మి నీ వాక్యమును ఇప్పటి వరకు విని ఉన్నారు.
నిన్ను నమ్మిన బిడ్డలకు యేసు నామంలో ఆశీర్వాదం పరలోకము నుండి వచ్చునుగాక. ప్రభువా, నిన్ను నమ్మడం, నిన్ను మీద ఆధారపడడం అంటే మేము నీలో జీవించడం, నీవు చెప్పిన మాట ప్రకారం జీవించడం, నువ్వు చెప్పిన మాటను పూర్తిగా విశ్వసించడం. ఇలాంటి గొప్ప కృపను మాకు దయచేయండి. అనేక భారములు మా కుటుంబంలో ఉన్నాయి ప్రభువా. అప్పుల బాధ ఉంది, అనారోగ్యం ఉంది, సమస్యలు ఉన్నాయి, కీడులు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభువా నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి భారమును ప్రభువా నీకు అప్పగిస్తుండగా ప్రతి భార విషయమే శ్రద్ధ వహించుము తండ్రి. 1 పేతురు 5:7 ప్రకారం యేసు నామంలో ప్రతి భారము వీడిపోవునుగాక. ప్రతి భార విషయమే ప్రభువా శ్రద్ధ వహించుము తండ్రి. ప్రభువా, నిన్ను నమ్ముకున్న బిడ్డలను నీ కృప ఆవరించి ఉండునుగాక. నిన్ను నమ్ముకున్న బిడ్డలను, నీ మీద ఆధారపడుతున్న కుటుంబములు నూతన బలం పొందుకుందురుగాక. నిన్ను నమ్ముకున్న బిడ్డలను, నీ మీద ఆధారపడు బిడ్డలకు అభ్యుదయం ఈరోజే వచ్చునుగాక. అనారోగ్యంతో ఉన్న వారందరూ ప్రభువా నీ వైపు చూస్తుండగా యేసు నామంలో ప్రతి అనారోగ్యము స్వస్థతగా మారునుగాక. ప్రభువా, నీ మీద ఆధారపడు ప్రతి వ్యక్తిని నీ ఆశీర్వాదములతో నింపుము తండ్రి. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.